హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయాన్ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, మా ఇంట్లో జెట్ మోటార్ అనేది ఉంది. టెక్స్పో కంపెనీది 30 years బ్యాక్ అనమాట. అది ఖరాబ్ అయిందని చెప్పి దాని ప్లేస్లో సబ్మర్సిబుల్ మోటార్ వేస్తున్నాము. సో షాప్ దగ్గరికి వచ్చి తీసుకున్నాము. కావేరీ అసెంబుల్డ్ మోటార్ తీసుకున్నాము. సో దానికి సంబంధించిన వైరు కావచ్చు, టేప్స్ కావచ్చు, పచ్చి రబ్బరు, సో క్లాంపులు, దానికి సంబంధించిన HDI పైపు 100 feet అనమాట. సో ఇవన్నీ మనం తీసేసుకోవడం జరిగింది, ప్యానల్ బోర్డ్ అవన్నీ. సో ఇది 30 years బ్యాక్ వేసిన బోర్ కాబట్టి సో 4 inches మాత్రమే ఉంటుంది పైప్ సైజు. మనం దానికి 5 inches పైప్ వేసుకుంటున్నాం జాయింట్. సో ఇది బోర్ మనం మోటార్ రిమూవ్ చేసే పద్ధతి అనమాట. అక్కడ పిన్స్ ఉంటాయి కదా, సో ఆ పిన్స్ని ఇట్లా టెస్టర్తో కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో కానీ మనం అట్లా రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. సో అట్లా రిమూవ్ చేసుకునే ప్రాసెస్లో చేతులు జాగ్రత్తగా పెట్టుకోకపోతే అది గుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో తర్వాత క్యాప్ రిమూవ్ చేసుకుంటే మనకి మోటార్ 2 partsలో వస్తుంది కదా. లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు వీడియోలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సబ్మర్సిబుల్ మోటార్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, పాయింట్ టు పాయింట్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా 2 motors వస్తాయి కదా. సో ఒకటి ఇంపెల్లర్స్ ఉంటాయి మనకు దాంట్లో, పైది కింద మోటార్ ఉంటుంది. సో పైన పంప్ అనమాట, అది పైకి మనకి వాటర్ ఫ్లో చేయడానికి. సో దానికి ఏదైతే కవర్ వచ్చిందో ఆ కవర్ మొత్తం రిమూవ్ చేసేసుకొని 4 స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్ పైన. ఆ 4 స్క్రూలు మన హ్యాండ్తో రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఆ క్యాప్ తీసేసుకోవాలి. అది మోటార్ అనమాట, వైండింగ్ అంతా అందులో ఉంటుంది. సో పైన వాటిలో ఇంపెల్లర్స్ ఉంటాయి. ఆ ఇంపెల్లర్స్ ద్వారా వాటర్ అనేది పైకి ఫ్లో అవుతుంది. సో ఆ క్యాప్ మనం రెడ్ కలర్లో క్యాప్ రిమూవ్ చేసుకోవాలి. అక్కడ మనకి కనిపిస్తుంది, అది డైరెక్ట్గా కూర్చోదనమాట. సో షేప్ చూసుకొని కూర్చోబెట్టుకోవాల్సి ఉంటుంది మనం జాగ్రత్తగా. సో దానికంటే ముందు ఇది కూలెంట్ మనం మంచినీళ్ళు పోసుకోవడం చాలా బెటర్. కొంచెం చల్లటి వాటర్ పోసుకుంటే ఇంకా బెటర్ మోటార్ లోపల. సో ఆ హోల్లో మనం పోస్తున్నాం కదా, అది ఈ హోల్లో వచ్చేంత వరకు కూడా మనం వాటర్ పోసుకోవాలి. సో ఆ విధంగా వాటర్ వచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన స్క్రూస్ ఏదైతే రిమూవ్ చేసుకున్నామో ఆ స్క్రూస్ వేసుకోవాలి. మీకు 4 లెగ్లా కనబడుతున్నాయి, ఆ 4 లెగ్ల మీద సో దీనికి ఉన్న ఫిల్టర్ రిమూవ్ చేసుకొని సో మంచిగా కూర్చోబెట్టుకొని ఆ 4 స్క్రూలు 12-13 రేంజ్తో టైట్ వేసుకోవాలి. తర్వాత డస్ట్ మనకి లోపలికి వెళ్లకుండా, బురద వెళ్లకుండా జాగ్రత్త పెట్టేసుకుని స్క్రూ బిగించేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, ఇది RYB, సో కామన్ రన్నింగ్ స్టార్టింగ్ అనుకుంటాం కదా. సో అట్లా 3 కలర్స్ వైర్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. మన మోటార్తో పాటు వచ్చిన వైర్కి మనం సపరేట్గా కొనుక్కుంటాం కదా ఎక్స్టెన్షన్ వైరు. సో ఇది జెట్ మోటార్ కాదు, సబ్మర్సిబుల్ మోటార్ కాబట్టి ఒకటే పైప్ ఉంటుంది. అదే జెట్ మోటార్కి అయితే ఎయిర్ పైప్ ఒకటను, వాటర్ పైప్ ఒకటి. సో ఇక్కడ మీరు చూడండి, జాయింట్స్ అనేది పక్కన రాకూడదు కాబట్టి ఆ వైర్స్ని సో 3 different లెంత్లో మనం కట్ చేసుకొని ఒకదానికి ఒకటి మంచిగా స్ట్రైట్ జాయింట్స్ వేసేసుకొని టైట్గా ఎక్కడ లూజ్ లేకుండా వేసేసుకొని సో దానికి మనం ఈ విధంగా పచ్చి రబ్బరు ఫస్ట్ మామూలు టేప్ వేసుకొని తర్వాత పచ్చి రబ్బర్ అనేది దాని మీద ఒక లేయర్ లాగేసి మళ్ళీ దాని మీద టేప్ వేసేసుకొని సో దాని మీద మళ్ళీ పచ్చి రబ్బర్ వేసుకొని తర్వాత మళ్ళీ దాని మీద టేప్ వేసుకొని ఇట్లా దాదాపు 2-3 layers తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సో వాటర్ అనేది లోపలికి వెళ్ళవు, తీసేటప్పుడు కూడా వైర్ తెగిపోయే అవకాశం ఉండదు. తర్వాత ఏదైతే HDI పైపులు ఉన్నాయో సో అది షాప్లోనే వాళ్ళే మాన్యువల్గా తయారు చేసి ఇచ్చేస్తారు. సో ఇచ్చేసిన దానికి మనం టేప్ వేసుకొని లేదంటే మన టెఫ్లాన్ టేప్ అనేది వేసుకొని మంచిగా పైప్ రేంజ్తో సో టైట్ చేసేసుకోవాలన్నమాట. HDI పైప్ అలా పైన పెట్టుకున్నాం కదా, సో మరీ టైట్ వేయాల్సిన అవసరం లేదు, మన హ్యాండ్ టైట్ వేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఆ కేబుల్ని మనం 1 మీటర్కి ఒక చోట 2 feet ఒకసారి మనం టేపింగ్ అని చేసుకోవాలి. డస్ట్ లోపలికి వెళ్ళకుండా అది దానికి ఇస్తారు కదా స్లీవ్, ఆ స్లీవ్ దానికి తొడిగేసుకొని సో మోటార్ మనం లోపలికి దించేటప్పుడు పైన క్లాంప్ పెట్టుకుంటాం కదా, మోటార్ లోపలికి వెళ్ళిపోకుండా ఆ క్లాంప్ అనేది వెల్డింగ్ చేసే వస్తుంది. అలా మనం పగలగొట్టి 2 partsగా డివైడ్ చేసుకుంటాం. సో పైప్ స్ట్రైట్గా పెట్టుకొని చేసుకోవాలి. ఎండింగ్లో ఈ క్లాంప్ మనం ముందుగా వేసుకోకపోతే బై మిస్టేక్ జార్ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది మోటారు. కాబట్టి జాగ్రత్తగా ముందుగానే క్లాంప్లో వేసేసుకొని పైపు స్ట్రైట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే HDI పైప్ ఊరినే బ్లాక్ అయిపోతుంది, జాయింట్స్ అని అక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా సో మీరు ఒక పర్సన్ ఇలా పట్టుకొని ఇంకో పర్సన్ టేపింగ్ చేసుకుంటూ సో జాగ్రత్తగా దించుకోవాలన్నమాట. ఒక్కోసారి లోపలికి అంత ఈజీగా వెళ్ళదు, ఎందుకంటే 4 అంగుళాల బోర్, ఇది ఓల్డ్ బోరు కాబట్టి. సో మన మోటార్ దాదాపు 3.5 అంగుళాల దాకా ఉంటుంది. సో దానికి పెట్టిన క్యాప్ అవన్నీ ఉన్నాయి కాబట్టి దిగదు, పైకి లేపి కొట్టి అలా కొంచెం దింపాల్సి ఉంటుంది. వన్స్ వాటర్లోకి వెళ్ళిందంటే ఫ్రీగా లోపలికి వెళ్ళిపోద్ది మీకు. తర్వాత ఆ క్లాంప్ అలా పెట్టేసుకొని సో దానికి మన కప్లింగ్ పైప్ వేసేసుకుంటాం కదా పైన, అది వేసేసుకున్నాం అనమాట. వైరింగ్ అంతా చేసేసుకొని మరి ఎక్స్టెన్షన్ వేసుకోవాలి కదా, అది అంగుళం ఉంది మనకి, అంగుళం పావు ఉంటుంది కదా దానికి. సో టెఫ్లాన్ వేసుకొని చలాక్ అని చెప్పి మీకు తెలుసు, వాటర్ లీక్ కాకుండా వేసుకుంటా PVC గమ్మైనా వేసుకోవచ్చు. బట్ ఐరన్ టు ఐరన్ జాయింట్ వేసుకునేటప్పుడు దారం వేసుకొని సో దానికి చలాక్ వేసుకొని తర్వాత ఈ ఎక్స్టెన్షన్ నెప్పలు వేసుకొని ఆ నెప్పలకి మళ్ళీ మనం నీళ్లు పైకి డైరెక్ట్గా రాకూడదు కదా మనకి, ఈ ఎల్బెండ్ లాంటిది, దీనికి కూడా మనం మళ్ళీ టెఫ్లాన్ వేసుకొని చలాక్ వేసుకొని సో టైట్ చేసుకుంటాం. ఇది ఒక థ్రెడ్డింగ్ ఎక్కితేనే ఫ్రీగా ఎక్కిద్ది, థ్రెడ్డింగ్ ఎక్కకపోతే మాత్రం మీకు ఎంతసేపు తిప్పుకున్నా కానీ మీకు తిరగదు ఇది కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా మనం ఎక్కించుకోవాలి.
సో అది ఎక్కిన తర్వాత దానికి కూడా మళ్ళీ మనం దారం చుట్టడం కానీ టెఫ్లాన్ కానీ, సో మన దగ్గర ఎక్కువ టెఫ్లాన్ లేవు కాబట్టి దారం కూడా వేసుకుంటున్నాం మనం. సో మంచిగా దారం చుట్టేసి దానికి చలాకి వేసేసి, సో యాజ్ ఇట్ ఈస్గా అది అంగుళం కదా ఫ్రెండ్స్, అంగుళం దానికి మనం అరంగుళంకి సంబంధించి 1/2 ఇంచుకి సంబంధించి మనం ఎక్స్టెన్షన్ వేసుకుంటాం. అలా వేసుకున్నట్లయితే వాటర్ ప్రెషర్ మనకి ఎక్కువ దూరం తన్నిద్ది నీట్గా. సో ఇక్కడతో ఈ సబ్మర్సిబుల్ మోటార్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. కాకపోతే మనం వైరింగ్ చేసుకోవాలి. సో కాబట్టి మనకి స్టార్టర్ బాక్స్లో చూడండి, ఇన్పుట్ ఫేస్ న్యూట్రల్లో, అవుట్పుట్లో రెడ్, ఎల్లో ఆర్ రెడ్ ఉంది కదా, బ్లూ, ఈ 3 వైర్లు మనకి ఇన్పుట్లు తెలుసు. సో ఇన్పుట్ మోటార్ నుంచి వచ్చేయం, కింద కలర్ కోడ్ని బట్టి మనం ఇన్స్టాల్ చేసేసుకుంటాం. అదేవిధంగా ఫేస్ న్యూట్రల్ అనేది ఇన్పుట్ ఇచ్చేసుకుంటాం. ఇది 2 పోర్షన్లు ఉన్నాయి. వాళ్ళు ఆన్ చేస్తే వీళ్ళు ఆఫ్ చేయాలి, వీళ్ళు ఆఫ్ చేస్తే వాళ్ళు ఆన్ చేయాలన్నమాట. ఆ మోడల్ ఆ 2 ఫేస్లు 2 న్యూట్రల్లో లూప్ చేసేసి మనం ఇక్కడ జాయింట్ చేసేసాము. సో మీకు వైరింగ్ డయాగ్రామ్ బట్టి మీరు చేసేసుకోవచ్చు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇది ఎంసీబీ మోడల్ ఫ్రెండ్స్, దీనికి బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ న్యూట్రల్ మన ఇంట్లో స్విచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంసీబీ ఆన్లో పెట్టుకుంటే ఆన్ అయిపోతుంది. సో లేదంటే ఎప్పుడైనా కెపాసిటీ ఖరాబ్ అయింది అంటే అక్కడ బటన్ ప్రెస్ చేసుకోవాలి. అయితే ఇందులో మనం 5 amps వరకు తీసుకుంటుంది ఈ మోటారు. అంతకుమించి ఎక్కువ తీసుకుందంటే సో లోపల ఏదైనా మోటార్ పట్టేసిందని అర్థం. ఒకవేళ 10 amps 15 amps కనుక తీసుకుంటుందంటే మోటార్ వైండింగ్ పోయిందని అర్థం. వెంటనే మనం చూసుకోవాలి. సో ఒక్కోసారి కెపాసిటర్ కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ సబ్మర్సిబుల్ మోటార్ వైండింగ్ అనేది చాలా ఇన్స్టలేషన్ చాలా నీట్గా చేసుకున్నాం. సో కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ట్రైనింగ్ సంబంధించి ప్లేలిస్ట్లో నేను వీడియోస్ ఇచ్చా ఫ్రెండ్స్. సో ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకు వాటర్ అనేది చాలా ఫ్లోగా రావడం జరుగుతుంది చూసారా. సో దాదాపు 7-8 feet వరకు వస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన నేను వీడియోస్ కూడా నేను ఆల్రెడీ మీకు పెట్టాను. మోటార్ ఏ విధంగా రిపేర్ చేయాలి, ఓల్డ్ మోటార్ ఏ విధంగా రిపేర్ చేసాం పెట్టాను. అక్కడికి కూడా వెళ్ళి చూడండి. ఫ్లష్ అవుట్ గురించి కూడా పెట్టాను. ఫైనల్గా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.